బీఆర్ఎస్ కు బీజేపీ ఫేవర్ పట్టుకుంది. ఇప్పటికే తెలంగాణలో కమల దళం పుంజుకుంది. ఇది మరింత బలపడితే తమ మనుగడకే ప్రమాదమనే టెన్షన్ గులాబీ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత కారు పార్టీలో కమలం భయం పెరుగుతోంది. ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలోకి వలసపోయే అవకాశం ఉంటుందనే అంచనాలున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనే చర్చలు సాగుతున్నాయి. లెక్కలన్నీ బీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్నాయి. అన్ని విశ్లేషణలు, పోస్ట్ పోల్ సర్వేల్లో కాంగ్రెస్ బీజేపీ ముందున్నాయి. ఈ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ ఓట్లు బీజేపీ వైపు మళ్లినట్టుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణలో కమలం పార్టీకి సీట్ల సంఖ్య, ఓట్ల శాతం పెరుగుతుందని అంచనాలున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో కారు పార్టీకి కాషాయ దళం నుంచి గండం పొంచి ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీ గూటికి చేరి పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఫలితాల తరువాత కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడం ఖాయమని గులాబీ పార్టీలో ఆందోళన పెరుగుతోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఆ పార్టీ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. లోక్సభ ఎన్నికల ముందే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్లతో పాటు మాజీ ఎంపీలు బీజేపీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బేబీ పాటిల్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కాషాయ కండువా కప్పుకుని వరంగల్ లోక్సభ సీటు నుంచి బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరి నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ కమలం పార్టీ తీర్థం పుచ్చుకుని మహబూబాబాద్ నుంచి బరిలో దిగారు. గులాబీ పార్టీ మాజీ ఎంపీ గోడెం నగేష్ ఆదిలాబాద్ స్థానం నుంచి కమలదళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరి తన కుమారుడు భరత్ ను పోటీకి దింపారు. కారు పార్టీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నుంచి కాషాయ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీజేపీ చుక్కలు చూపించింది. తమకు తిరుగులేదని విర్రవీగిన గులాబీ పార్టీకి ఉప ఎన్నికల్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. సోలిపేట రామలింగారెడ్డి మృతితో వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను ఓడించిన బీజేపీ అప్పటి నుంచి తెలంగాణలో గేరు మార్చి స్పీడ్ పెంచింది. ఆ ఎలక్షన్ లో రఘునందన్ రావు విజయం సాధించారు. ఇక ఆ తర్వాత వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ కమలదళం బీఆర్ఎస్ ను ఓడించింది. అక్కడ కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా మోహరించిన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచారు. దీంతో ఇక రాష్ట్రంలో గులాబీ పార్టీకి కాషాయ దళమే ప్రత్యామ్నాయమనే చర్చ జోరుగా జరిగింది. 2022 నవంబర్లో జరిగిన నల్లగొండ జిల్లా మునుగోడు బైపోల్లో కమలదళం ఓడిపోయింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడం సహా పలు కారణాలతో ఆ పార్టీ జోరుకు బ్రేకులు పడ్డాయి. దీంతో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గాలి వీచిందన్న చర్చ జోరుగా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 39 స్థానాల్లో గెలిచిన కారు పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మధ్య కేవలం 1.85% ఓట్ల తేడా మాత్రమే ఉంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేశారు. కానీ క్షేత్రస్థాయి రిపోర్టులు మాత్రం అందుకు భిన్నంగా వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నే ఓడించేందుకు బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీకి ఓట్లు వేశారు అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు ఊసులో ఉండదని, బీజేపీ చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశ్లేషణలు ఉన్నాయి. అదే జరిగితే గులాబీ పార్టీలో నేతలెవ్వరూ మిగిలే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయనే టాక్ నడుస్తోంది. గులాబీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం
కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారు. అప్పుడు గులాబీ దళం డీలాపడి ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.